దేశంలో గొప్పవాళ్ళుగా పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పేదరికంలో పుట్టి దేశానికే గర్వంగా మారిన వాళ్ళు చాలా అరుదు. ఇది అలాంటి ఒక అరుదైన మనిషి కథ. 1931 రామేశ్వరం అనే చిన్న పట్టణం. ఇల్లు చిన్నది, ఆదాయం తక్కువ, కానీ ఆ ఇంట్లో ఒక విలువ మాత్రం చాలా పెద్దది, నిజాయితీది. ఆ ఇంట్లో పుట్టిన ఒక బాలుడి పేరు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. చదువుకోవాలి కానీ డబ్బు లేదు, అందుకే స్కూల్కు వెళ్లే ముందు పత్రికలు అమ్మేవాడు. ఆ చేతులే ఒకరోజు భారతదేశ భవిష్యత్తును నిర్మిస్తాయని అప్పట్లో ఎవరికీ తెలియదు. ఆ బాలుడికి ఒక ప్రశ్న ఎప్పుడూ వెంటాడేది: నేను పెద్దవాడైతే నా దేశానికి ఏమి ఇవ్వగలను? అదే ప్రశ్న అతన్ని శాస్త్రవేత్తగా మార్చింది. మనం ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశపు మిసైల్ మ్యాన్ మరియు 11వ రాష్ట్రపతిగా ప్రసిద్ధి చెందారు. తమిళనాడులోని రామేశ్వరంలో సాధారణ కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. సైన్స్, సాహిత్యం, ప్రేరణాత్మక ప్రసంగాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఇస్రోలో ఉపగ్రహ ప్రయోగ వాహన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి 2015 జూలై 27న షిల్లాంగ్లో విద్యార్థులతో ప్రసంగిస్తూ తుదిశ్వాస విడిచారు. పేదరికంలో పుట్టి కష్టపడి చదివి సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ముఖ్యంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్పై దృష్టి పెట్టారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ వంటి పుస్తకాలు రాసి యువతకు స్ఫూర్తినిచ్చారు. అబ్దుల్ కలాం గారు ఇస్రోలో చేరి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ వాహనం SLV-3 అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. భారతదేశ రక్షణ రంగానికి అవసరమైన అగ్ని, పృథ్వీ వంటి క్షిపణుల అభివృద్ధిలో ఆయన కృషి దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టింది. అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ అని పిలుస్తారు. 2002 నుండి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. ప్రజల రాష్ట్రపతిగా, ముఖ్యంగా యువతకు మార్గదర్శకుడిగా గుర్తింపు పొందారు. 2015 జూలై 27న షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులతో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు. ఆయన జీవితం విజ్ఞాన తపన, దేశభక్తి, నిరాడంబరత, వినయం, యువతకు ఆయన అందించిన స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భారతదేశానికి చేసిన సేవకు గాను అబ్దుల్ కలాంని ఎన్నో అవార్డులు వరించాయి. 1981 సంవత్సరంలో పద్మభూషణ్ మరియు 1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న, భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేయడం జరిగింది. అలాగే 40కి పైగా విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకోవడం జరిగింది. అబ్దుల్ కలాం పేరు మీద కూడా కొన్ని అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అబ్దుల్ కలాం అవార్డులు అంటే ఆయన గౌరవార్థం విజ్ఞాన శాస్త్రం, విద్య, మానవ సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే పురస్కారాలు. తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఇస్తుంది. అలాగే పలు సంస్థలు అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాలు అందజేస్తున్నాయి. వీటితో పాటు కలాం అందుకున్న పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి జాతీయ పురస్కారాలు కూడా ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం విజ్ఞాన శాస్త్రం, మానవ సేవ, విద్యార్థుల సాధికారత రంగాల్లో కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థలు వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఈ పేరిట అవార్డులు ఇస్తాయి. ఉదాహరణకు పుడమి సాహితీ వేదిక. ఈ అవార్డులు మరియు గౌరవాలు అబ్దుల్ కలాం గారి జీవితం, ఆయన శాస్త్ర సాంకేతిక రంగంలో దేశ సేవలో చేసిన కృషికి గుర్తింపుగా ఇవ్వబడతాయి. అతను ఇప్పుడు మన మధ్య లేడు, కానీ అతని ఆలోచనలు ప్రతి యువ హృదయంలో జీవిస్తున్నాయి. కలలు కనండి అన్నాడు, ఆ కలల కోసం పనిచేయండి అన్నాడు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు వెళ్ళిపోయారు, కానీ భారతదేశ భవిష్యత్తు ఇంకా ఆయన కలలపైనే ముందుకు సాగుతుంది. కలలు ఎప్పుడూ చనిపోవు. అతను పోయాడు అనుకోవద్దు, ఎందుకంటే భారతదేశ కలల్లో డాక్టర్ కలాం గారు ఇప్పటికీ ఉన్నారు. శరీరం ముగిసింది, కానీ కలల ప్రయాణం కాదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.